నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బజ్. నేను బ్రహ్మిణి. ఇక బిజినెస్ బజ్ సంబంధించి బిజినెస్ అప్డేట్స్, బిజినెస్ న్యూస్తో పాటుగా వీక్షకుల యొక్క ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మీ బీఆర్కే న్యూస్. ఈ షో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ కోసం మాత్రమే. రైట్, ఇక దీని గురించి మాట్లాడడానికి ఇక మనతో పాటు అనిల్ గారు సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్తే అండి. బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ స్వాగతం. ఎస్, వెల్కమ్ టు ద షో సార్. ఎస్ అనిల్ గారు, ముందుగా గత వారం అంటే జూలై 14 నుంచి 18 వరకు భారత మార్కెట్లు ఎలా ముగిశాయో వివరిస్తారా? తప్పకుండా అండి. బ్రహ్మిణి గారు, గత వారం మనం చూసుకుంటే మార్కెట్లు మూడో వారం కూడా అంటే లైన్గా కంటిన్యూస్గా మూడో వారం కూడా నష్టాల్లో ముగిశాయి. మళ్ళీ ఇంకొక మేజర్గా ఏంటంటే ఒక సైకలాజికల్ నంబర్ 25,000 నంబర్ ఏదైతే ఉందో నిఫ్టీ, దాన్ని బ్రేక్ చేసింది, కిందికి వచ్చింది. సో అది కొంచెం ఏంటంటే కంటిన్యూస్గా 3 వారాలు నెగిటివ్గా మూడడం అనేది కొంచెం బేరిష్ సెంటిమెంట్ మార్కెట్లో కొంచెం అంటే హోప్ కొంచెం తగ్గిందనమాట, కొంచెం ఫియర్ జోన్కి వచ్చింది మార్కెట్. గత వారంలో చూసుకుంటే నిఫ్టీ 50 వచ్చేసి నియర్లీ 0.72% నష్టపోయింది, 24,968 దగ్గర ముగిసింది. అట్లాగే సెన్సెక్స్ చూసుకుంటే అది కూడా 0.73% తగ్గిపోయి 81,757 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ నష్టాల్లోనే ముగిసింది, 57,000 కన్నా దిగువన ముగిసింది. 57,000 సైకలాజికల్ ఒక స్ట్రాంగ్ ఫిగర్ ఉంది, దాన్ని బ్రేక్ చేసింది ఈ వారం. బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 రెండు కూడా ఈ వారం అవి కూడా డౌన్ అయ్యాయి 0.7-0.8%. ఇది ఏం చూపిస్తుంది ఏంటంటే లాస్ట్ వీక్ చాలా మటుకు లాభాల స్వీకరణ మాత్రం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఆల్సో అనుకున్నట్టు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా రాకపోవడం కూడా ఇదొక కారణం చెప్పొచ్చు భారత మార్కెట్లో జరిగిన లాస్ట్ వీక్ జరిగిన పరిస్థితి. ఎస్ అనిల్ గారు, ముందుగా ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హనుమంతరావు గారు, వైజాగ్ నుంచి. హనుమంతరావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ అనిల్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. అరబిందో ఫార్మా ఎలా ఉంటుందండి? అరవిందో అండి, అవునండి. కొత్తగా ఎంటర్ అవుతున్నారా, ఆల్రెడీ ఉన్నాయా మీ దగ్గర? ఆల్రెడీ ఉన్నాయండి. ఆల్రెడీ. సో యాక్చువల్లీ వాటి పియర్స్ కన్నా మాత్రం రిజల్ట్స్ కానీ అండ్ వాటి పర్ఫార్మెన్స్ అయితే అండర్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పటికైతే. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్లో మన ఫార్మా సెక్టర్లో వేరే స్టాక్స్ అనుకున్నంతగా అరబిందో మాత్రం పర్ఫార్మ్ చేయట్లేదు. అండ్ మన ప్రాఫిటబిలిటీ బాగా ఉన్నా సరే మనము అనుకున్నంత అయితే రావట్లేదు. ఇది ఇంకా ఉంచుకోవచ్చు, కాకపోతే ఆన్ ద హోల్ కొత్తగా ఎంట్రీ కన్నా మాత్రం ఇంకా కొన్ని రోజులు ఉంచుకోండి. ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు ఎగ్జిట్ అయితే కాదు ఇప్పుడు. యూ కెన్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే. ఎస్ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ అండి. అలాగే అనిల్ గారు, ఇక కీలక సూచీలు, సెక్టార్ల పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే మార్కెట్ను ప్రభావితం చేసిన ప్రధాన వార్తలు ఏమిటంటారు? సో ప్రధాన వార్తలు లాస్ట్ వీక్ జరిగిన అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, క్వార్టర్ వన్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో FY26కి కొన్ని సెక్టర్లో మాత్రం అనుకున్నంత బాగా రాలేదు. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ నుంచి 1-2 కంపెనీలు తప్పించి మోస్ట్ ఆఫ్ ద అన్ని కంపెనీలు అనుకున్న దానికంటే కొంచెం నెగిటివ్గా రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అట్లే బ్యాంకింగ్లో కూడా కొంచెం మొదలైన ఫలితాలు, ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్తో మొదలైతే కొంచెం బాగా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. బట్ అందువల్లే లాస్ట్ వీక్ మనం చూసాము ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ షేర్లు అనేది PSU అన్నీ డౌన్ అయ్యాయి. సో అండ్ ఇంకొకటి కూడా US టారిఫ్ ఏవైతే ఉన్నాయో ఆందోళనలు మనకి ఇంకా కొనసాగుతూనే ఉండే. అవి హోప్ఫుల్లీ ఒక అగ్రిమెంట్కి వచ్చాము, మనం 10-15% మధ్యలో మనం టారిఫ్కి ఒప్పుకుంటాము అనే సూచనలు వచ్చాయి. కాబట్టి అది కొంచెం స్టెబిలైజ్ అయింది ఈ వారం మాత్రం, ఇప్పుడు ఓవర్ ద వీకెండ్. ఇంకొకటి వచ్చేసి FIIs మాత్రం ఇంకా కూడా కొనుగోలు కొనసాగిస్తారు, అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ఈ నెల ఇప్పటివరకు జూలైలో 21 వరకు కూడా చూసుకుంటే నియర్లీ 10,700
75 కోట్లు నికరంగా అమ్ముకున్నారు ఈక్విటీస్ని ఎఫ్ఐఐలు. ఇది కొంచెం అందుకే మార్కెట్ కొంచెం మనకి ఈ డౌన్ బిలో 25,000 రావడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా అమ్ముతున్నారు. సో అట్లాగే కొంచెం రూపాయి కూడా కొంచెం బలహీనపడింది. మనం అగైన్స్ డాలర్ లాస్ట్ వీక్ 86.15 పడిపోయింది. ఎందుకంటే కొంచెం క్రూడ్ ఆయిల్ ఒకటి మళ్ళీ పెరగడం మొదలైంది. యూరోప్ అండ్ రష్యా యొక్క మళ్ళీ కొంచెం శాంక్షన్స్ చేస్తాము రష్యాని అని చెప్పి దానివల్ల ఏంటంటే కొంచెం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. అందువల్ల రూపీ కొంచెం వీక్ అయింది. సో ఇది కూడా ఒక కారణం. అండ్ ఒక్కటి మాత్రం మంచి ఊరట కలిగించే అంశాలు ఏంటంటే మాత్రం మనకు మ్యాక్రో ఎకానమీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో సిపిఐ కానివ్వండి డబ్ల్యూపిఐ కానీ తగ్గుముఖం పట్టాయి. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంపెనీస్కి తగ్గిపోయింది. సో ఈ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే మాత్రం ఇప్పటి నుంచి నెక్స్ట్ క్వార్టర్ కమింగ్ క్వార్టర్లో మాత్రం మంచిగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ బేస్ కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గడం ఒకటి, సెకండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇప్పుడు ఫండ్స్ కూడా అవైలబిలిటీ కానీ ఆర్బీఐ పుష్ చేస్తూ ఉంది. సో లోన్స్ డిస్బర్స్మెంట్ కూడా. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ మాత్రం బాగా ఉండే అవకాశాలను బేస్డ్ ఆన్ వచ్చిన డేటా ప్రకారం. ఓకే, రైట్. ఇక గ్లోబల్ మార్కెట్ల పనితీరు ఏ విధంగా ఉందంటారు అనిల్ గారు? సో గ్లోబల్ మార్కెట్లు చూసుకుంటే మాత్రం మనం లాస్ట్ వీక్ యుఎస్ మార్కెట్లో ఒక పండుగ వాతావరణం ఉండింది. కంటిన్యూస్గా 4 days ఫస్ట్ 4 days మార్కెట్స్ లైఫ్ టైం హై ఎవ్రీడే న్యూ హైస్ క్రియేట్ చేశాయి. ఒక శుక్రవారం రోజు మాత్రం కొంచెం డౌన్ అయ్యాయి. కొంచెం ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ అయితే ఫ్లాట్గా మూసాయి. డౌ జోన్స్ కొంచెం 0.3%. అదర్వైజ్ మాత్రం యుఎస్ మార్కెట్స్ మాత్రం చుట్టూ జరుగుతున్న వాటిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు. లైఫ్ టైం హైలోగానే నడుస్తూ ఉన్నాయి. టారిఫ్ ఆందోళనలన్నీ వేరే మార్కెట్ల మీద పడుతున్నాయి కానీ ఈ టారిఫ్ యొక్క అన్సర్టెనిటీస్ మాత్రం యుఎస్ మార్కెట్స్ మీద ఎక్కువగా చూపించలేదు. అవి అక్కడ మాత్రం లాభాల పంట నడుస్తూ ఉంది. మల్టిపుల్ ఐటీ స్టాక్స్, మల్టిపుల్ కొత్త ఏఏ స్టాక్స్ కూడా చాలా లైఫ్ టైం హై దగ్గర రీచ్ అయ్యాయి. అండ్ ఆల్సో వాటి కొంచెం వాళ్ళు అనుకున్న దానికన్నా బెటర్ ఇన్ఫ్లేషన్ నంబర్స్ వచ్చాయి, బెటర్ ఎంప్లాయ్మెంట్ నంబర్స్ వచ్చాయి. సో అక్కడి నుంచి మాత్రం పాజిటివ్ సంకేతాలే కనబడుతున్నాయి. హోప్ఫుల్లీ మన కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో మన మార్కెట్స్ అక్కడ నుంచి పికప్ చేసుకుని ఈ వీక్ ఏమైనా బాగుంటే మంచిగా ఉంటుంది. అలాగే యూరోపియన్ మార్కెట్లు మాత్రం కొంచెం నష్టపోయాలి, ఎక్కువగా కాదు. సో అవి కూడా ఫ్లాట్గానే. అండ్ ఇవాళ జపానీస్ మార్కెట్ హాలిడేస్, అది మిగిలిన మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాంగ్సెంగ్ కానీ కాస్పీ కానీ రెండు కూడా పాజిటివ్లో స్టార్ట్ అయ్యాయి. సో ఇవి ఏషియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం మిశ్రమ పరిణామాలు మిశ్రమంగా మూసాయి. అలాగే చూసుకుంటే మనం క్రూడ్ ఆయిల్ బంగారం మాత్రం కొంచెం పెరిగింది. అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ కొంచెం ఓన్లీ ఫ్రైడే రోజు కొంచెం తగ్గినా కానీ ఆన్ ద హోల్ మాత్రం అన్సర్టెనిటీ చాలా ఉంది అక్కడ. యూరోపియన్ అండ్ రష్యన్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో దానివల్ల కొంచెం చూడాలి ఈ వీక్ క్రూడ్ ఆయిల్ ఎటువైపు మూవ్ అవుతుందో. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ కొంటారో వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తామని అంటున్నారు. మన కేసులో ఇంతకుముందు రష్యా మేజర్ పార్ట్నర్ కాకపోయేది ఇంపోర్ట్కి. ఇప్పుడు మాత్రం క్రూడ్ ఆయిల్కి రఫ్లీ 35% ఆఫ్ మన ఇండియన్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ రష్యా నుంచి వస్తుంది. సో ఇట్లాంటి టారిఫ్స్ అనేవైతే ఉన్నాయో మనకి ఎంత ఇంపాక్ట్ అవుతాయి, దానివల్ల ఏమన్నా మనం ఇంపోర్ట్స్ అక్కడి నుంచి తక్కువ చేసుకుంటామా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనకు డిస్కౌంటెడ్ రేట్లో క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది రష్యా నుంచి. సో అది ఏమైనా శాంక్షన్స్ ఎఫెక్ట్ అవుతే మాత్రం కొంచెం మళ్ళీ రూపాయి బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం నెగిటివ్ మన మార్కెట్స్కి కొంచెం నెగిటివ్ అనమాట ఆ విషయం. సో అండ్ దీంతో పాటు లాస్ట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే Q1 రిజల్ట్స్ ఇచ్చాయి, మంచిగానే అనౌన్స్ చేశాయి. ఈ వారంలో చాలా Q1 ఫలితాలు ఇంకా రాబోతున్నాయి. దాన్ని బట్టి కూడా మార్కెట్లో ఈ వారం ప్రభావం అనేది కనబడుతుంది. ఓకే, ఇక మరి దానికి సంబంధించి అవి భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటారు? సో ఇవి ఇప్పుడు ఏంటంటే ఈ వారం మాత్రం కొంచెం నెగిటివ్గానే స్టార్ట్ అవ్వచ్చు అండ్ చాలా వోలటైల్ ఉండొచ్చు. ఎందుకంటే పాజిటివ్ సిగ్నల్స్ అయితే అంత తొందరగా ఏం కనబడట్లేదు. సో ఈ ఇన్వెస్టర్స్ ఈ వీక్ మాత్రం స్టాక్ స్పెసిఫిక్ మళ్ళీ రిజల్ట్ స్పెసిఫిక్ దాంట్లోనే ట్రేడ్ చేస్తే మంచిది, అంతే తప్ప. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద టైమ్ టు బై సమ్ ఏమంటారు, ఎవరైతే చాలా రోజుల నుంచి మనం ఎట్లా డిస్కౌంట్స్ కోసం వెయిట్ చేస్తామో ఏ స్టాక్స్ అయితే ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో ఉన్నారు, ఇప్పుడు వాల్యుయేషన్స్ కొంచెం బాగా కనపడుతున్నాయి. చాలా స్టాక్స్ మనం ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి చూడండి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఈ
ఇవన్నీ కూడా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఎవరికైతే కొంచెం రిస్క్ తీసుకోగలుగుతారో ఇట్లాంటి దాంట్లో మాత్రం మంచి అండర్ వాల్యూడ్ ఉన్న ఐటీ సెక్టర్లో కానివ్వండి, అండ్ వేరే సెక్టర్లో కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి, రిజల్ట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ సమ్ రీజన్ అండర్ వాల్యూ అయినవి కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం అనమాట. ఈ కరెక్ట్ టైం టు ఎంటర్. ఇట్లాంటి వాటిలో అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దెన్ కొన్ని ఈ లాస్ట్ వారం ఏవైతే కొన్ని సెక్టార్లు బాగా పర్ఫామ్ చేశాయో కొన్ని చూద్దాం. ఒకటి కంపల్సరీ రియాలిటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. శోభా కానివ్వండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ వీక్. అట్లాగే మెటల్స్ కూడా, మీడియా అన్నిటికన్నా అది కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఎస్పెషల్లీ ఏంటంటే అర్బన్ కన్జంప్షన్ అనేది కొంచెం ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా రివైవల్ కనబడుతోంది. సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గింది అనే డేటా ఒకటి, అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అర్బన్ కన్జంప్షన్ కూడా పికప్ అవుతుంది అనే ఇండికేషన్స్ కనబడుతున్నాయి. అందుకే ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. నష్టపోయిన సెక్టార్లు మాత్రం మనం కంటిన్యూస్గా చూస్తున్నాము. ఐటీ సెక్టర్ మాత్రం కొంచెం నష్టపోయింది. ఎందుకు అంటే బలహీనమైన Q1 ఫలితాలు వచ్చాయి. మళ్ళీ కొంచెం కాషియస్ అవుట్లుక్, అంటే జాగ్రత్తగా ఉండే అవుట్లుక్లు ఇచ్చిన HCL టెక్నాలజీస్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఇవి భారీగానే పడిపోయాయి ఈ వారం. సో ప్రైవేట్ బ్యాంకింగ్ మాత్రం అన్సర్టెనిటీ మొదలైంది. బట్ ఈ వారంలో ఏదైనా మంచి సెక్టర్ పర్ఫామ్ చేయబోతుందంటే మాత్రం పిఎస్యు బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకింగ్లో HDFC అండ్ ICICI రెండు కూడా ఫలితాలు అనౌన్స్ చేశాయి శనివారం. రెండు కూడా మంచిగానే రిజల్ట్స్ ఇచ్చాయి. ఎక్స్పెక్టెడ్ లైన్స్ బెటర్గానే ఇచ్చాయి. ఈవెన్ HDFC కూడా, ICICI మంచి రిజల్ట్ ఇచ్చింది. ICICI ఈ వీక్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారో ICICI ఇస్ ఎ గుడ్ టైం టు ప్లే అనమాట. అట్లాగే HDFC కూడా కాషియస్గా ఉండి బట్ మంచి రిజల్ట్ ఇచ్చింది. మళ్ళీ బోనస్ షేర్ కూడా 1:1 అనౌన్స్ చేసింది. సో అది కూడా ఒక ప్లే అవకాశాలు ఉన్నాయి. ఇవి మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొన్ని మల్టిపుల్ PSU స్టాక్స్ కూడా బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఈ వీక్లో ఎవరికైనా కొనాలి ఆర్ ఎంటర్ అవ్వాలి, ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం బ్యాంకింగ్ సెక్టర్లో మాత్రం మంచి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ స్టాక్స్లో. ఓకే, ఇక అనిల్ గారు, గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత మరియు వారాంతంలో అంటే జూలై 19 నుంచి 20 ఏ ముఖ్యమైన కంపెనీలు Q1 ఫలితాలను ప్రకటించాయంటారు? అలాగే అవి మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవు? వారాంతంలో యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు వారం కొంచెం నెగిటివ్గా ఉన్న కొన్ని కంపెనీస్ ఏవైతే ఈ వీకెండ్ ఇచ్చిన రిజల్ట్స్ మాత్రం మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. దాని ప్రభావంతో ఆ స్టాక్స్, ఆ సెక్టార్స్ మాత్రం ఈ వీక్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఆబ్వియస్లీ పెద్దది మన ఇండియా మార్కెట్ క్యాప్ హైయెస్ట్ కంపెనీ ఉన్న కంపెనీ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది నియర్లీ తన ఎబిడ్డాని 35.7% పెరిగి 58,000 కోట్లకు ఎబిడ్డా పెరిగింది. ప్యాట్ కూడా నియర్లీ 75% పెరిగింది, 30,680 కోట్లు. ఇందులో ఈవెన్ వాళ్ళు ఎవరైతే ఏషియన్ పెయింట్స్ ఒక 9,000 కోట్ల లాభం తీసేసినా కూడా స్టిల్ 21,000 కోట్లు అనేది మంచి నంబరే. అండ్ మల్టిపుల్ సెక్టర్స్లో ఓన్లీ జియో ప్లాట్ఫామ్సే కానివ్వండి, రిలయన్స్ రీటైల్ కూడా అన్ని మల్టిపుల్ సెక్టర్లో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అండ్ ఆల్సో ఆయిల్ టు కెమికల్స్ అనేది అయితే కొంచెం ఆదాయం తగ్గింది. బట్ అదర్వైజ్ మాత్రం అంచనాలకు మించి రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం పర్ఫామ్ చేసింది. సో అది రిలయన్స్ పర్ఫామ్ చేస్తే మాత్రం, బికాజ్ రిజల్ట్స్ అనుకున్న బెటర్గా ఇచ్చింది కాబట్టి ఇవాళ రిలయన్స్ స్టాక్ పర్ఫామ్ చేస్తే మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ కూడా మంచిగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఇది హెవీ వెయిట్ స్టాక్ నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో. దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టర్లో మల్టిపుల్ స్టాక్స్ వచ్చినాయి. ఏవైతే నేను చెప్పినట్టు ICICI మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ 15.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 12,760 కోట్లకు చేరింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 11% పెరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే NPAs చాలా తగ్గాయి, సిగ్నిఫికెంట్గా తగ్గిపోయినాయి చాలా. సో ICICI బ్యాంక్ ఆ రకంగా మంచి రిజల్ట్ ఇచ్చింది. అట్లాగే HDFC బ్యాంక్ కూడా, ఇది ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్. ఇప్పటివరకు ఫస్ట్ టైం 1:1 స్టాక్ బోనస్ ఇస్తోంది. అట్లాగే స్పెషల్ ఇంటరిమ్ డివిడెండ్ కూడా 5 రూపీస్ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ 12% పెరిగింది, 18,150 కోట్ల వరకు Q1లో ప్రాఫిట్ వచ్చింది. సో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఇందులో కూడా ఏంటంటే HDB ఫైనాన్షియల్స్ లిస్ట్ అవ్వడం వల్ల కొంచెం గెయిన్ వచ్చింది. బట్ స్టిల్ రిజల్ట్స్ ఆర్ గుడ్.
అంటే ఆ, మంచి స్టడీ రిజల్ట్స్. దాంతోపాటు ఎస్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఎవరైతే చాలా రోజుల నుంచి ఎస్ బ్యాంక్లో అక్యుములేట్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు. ఇట్ ఈస్ గుడ్ టైం టు అంటే ఇంకా కొంచెం ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎస్ బ్యాంక్ కూడా. ఎందుకంటే చాలా మంది ఏంటి అది కొంచెం పెన్నీ స్టాక్ ప్రైస్ రేంజ్లో ఉంది కాబట్టి ఎంటర్ అవుతూ ఉంటారు, చాలా మంది హోల్డింగ్ ఉంది. సో తొందరపడి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ మంచిగా అనౌన్స్ చేసింది ఎస్ బ్యాంక్ కూడా. సో ధైర్యంగా ముందుకు ఉంచుకోవచ్చు, ముందుకు సాగొచ్చు దాంతో. అట్లాగే ఆ, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం కొన్ని పూర్గా పర్ఫామ్ చేసినవి మాత్రం ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి మాత్రం అనుకున్న దానికన్నా అంత బాగా రిజల్ట్స్ ఇవ్వలేదు. అట్లే బంధన్ బ్యాంక్ కూడా అనుకున్నంత బాగా రిజల్ట్స్ ఇవ్వలేదు. యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ చూసాం. సో ఇవి కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్. దీంతో పాటు ఆ, మనం చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి ఊహించిన దానికన్నా తక్కువ నష్టాలు ప్రకటించింది. లాస్ట్ వీక్ బాగా పర్ఫామ్ చేసింది, 17% పెరిగింది లాస్ట్ వీక్. ఇంకా కంటిన్యూస్గా కొన్ని రోజులు ఇంకా మొమెంటం ఉంది. ఎవరైనా జస్ట్ షార్ట్ టర్మ్ కోసం చూస్తే మాత్రం స్టిల్ ఎంటర్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కోసం అన్డౌటెడ్లీ మంచి స్టాకే. అట్లాగే హిందుస్థాన్ జింక్ కూడా వెండి ధరలు పెరగడం వల్ల మంచి లాభపడింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ ఇయర్ వెండి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మంచి స్ట్రాంగ్ స్టాక్ అది కూడా. అట్లాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా లాస్ట్ వీక్ బాగా పర్ఫామ్ చేసింది, కంటిన్యూస్ టు డూ దిస్. అంటే ఈ వారం కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. రైట్. అలాగే అనిల్ గారు, ముఖ్యంగా ఈరోజు భారత మార్కెట్ల నుండి మనం ఏం ఆశించవచ్చు అంటారు? ఒకటి రెండు మూడు ఏవైతే హెవీ స్టాక్స్ ఉన్నాయో నిఫ్టీలో, ఒకటి రిలయన్స్, ఇంకొకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇంకొకటి ఐసిఐసిఐ బ్యాంక్, మూడు కూడా అనుకున్న దానికన్నా బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఇది ఇన్వెస్టర్స్ వీటిలోంచి ఏమైనా పాజిటివ్ హోప్ చూస్తే మాత్రం పాజిటివ్గా అంటే అట్లీస్ట్ ఈ వీక్లో మంచిగా మొదట్లో మంచిగా స్టార్ట్ అవ్వచ్చు. బట్ గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఫ్లాట్ ఉంది అక్కడ. సేమ్ కాకపోతే 25,000 అబోవ్నే ఉంది గిఫ్ట్ నిఫ్టీ. మనం ఇక్కడ కూడా నిఫ్టీ చూసుకుంటే అదే రేంజ్లో స్టార్ట్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ చూసుకొని పాజిటివ్గా బయింగ్ చేస్తే మాత్రం ఇవాళ బై ఎండ్ ఆఫ్ ద డే కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దో నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నా కానీ. కాకపోతే మరీ హోప్ ఎక్కువగా లేదు. సో కొంచెం జాగ్రత్త, కాషియస్గా ఉండి మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం చూసుకుంటే మంచిది. అట్లాగే నిఫ్టీకి మనం చూస్తుంది ఏంటంటే 24,900 నుంచి 24,800 మధ్య మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం 25,200 నుంచి 25,500 మధ్యలో ఉంది. సో ఈ వీక్ కూడా మోరల్లెస్ ఇదే రేంజ్లో ప్లే అవ్వచ్చు అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే తప్ప. ఇంకొక చూడాల్సిన అంశం ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇంకా కొంటారా అమ్ముతారా అనేది కూడా చాలా గమనించాలి. ఎస్పెషల్లీ రిలయన్స్ బాగా పర్ఫామ్ చేసింది, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ చేసింది కాబట్టి ఎఫ్ఐఎస్ మళ్ళీ కొంచెం ఎక్కువగా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కేసులు, ఈ మూడు స్టాక్స్లో కూడా. సో ఇవి జరిగితే మాత్రం మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా మూవ్ అవుతాయండి. ఓకే. అలాగే అనిల్ గారు, ఇక రాబోయే వారం అంటే ఈరోజు జూలై 21 అలాగే 25 మధ్యలో భారత మార్కెట్లకు ఎలా ఉండబోతుందంటారు? సో వచ్చే వారం మాత్రం సేమ్ Q1 రిజల్ట్ సీజన్, మళ్ళీ గ్లోబల్ ట్రెండ్స్ కంపల్సరీ ప్రభావం చూపుతాయి. ఇందులో మార్కెట్ అంచనాలు చూసుకుంటే మాత్రం ముఖ్యంగా వచ్చే కంపెనీస్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఒకటి రాబోతుంది, అది కూడా ఒక అనదర్ హెవీ వెయిట్. అట్లాగే డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సిప్లా, పేటిఎం, డిక్సన్ టెక్నాలజీస్ ఇట్లాంటి కీలకమైన స్టాక్స్ కూడా వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి మిడిల్ ఆఫ్ ద వీక్. దాని ప్రభావం కూడా మార్కెట్స్ పైన, వీటి ప్రభావం కూడా మార్కెట్స్ అనేవి కంపల్సరీ పరిగణలోకి తీసుకుంటాయి, ఇవి కంపల్సరీ మార్కెట్స్ ఎటువైపు డైరెక్షన్ వస్తాయో వీటి ఫలితాల బట్టి కూడా జరుగుతుంది. అట్లాగే గ్లోబల్ డేటా కొన్ని రాబోతున్నాయి ఈ వారం, ద్రవ్యోల్బణం డేటా యూఎస్డి కానీ. అట్లాగే ట్యూస్డే రోజు మంగళవారం ఫెడ్ చైర్మన్ కామెంట్స్ చేయబోతున్నాడు, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువైపు మూవ్ అవుతున్నాయి. సో అది కూడా ఒక కీలకమైన డేటా మార్కెట్స్ మూవ్ చేయడానికి ఈ వారంలో. అండ్ ఇంకొక సంకేతం ఏమొచ్చిందంటే ఆర్బీఐ నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఇంకొక 0.25% రెపో రేట్ తగ్గించవచ్చు అని ఐసిఐసిఐ బ్యాంక్ రిపోర్ట్ ఒకటి అనౌన్స్ చేసింది. సో అది కూడా మనం ఎస్పెషలీ ఇన్ ద ఫ్యూచర్ మార్కెట్స్లో అంటే నెక్స్ట్ 2 monthsకి 3 monthsకి మాత్రం మంచి సంకేతం అనమాట అది. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ఈ వారం కదిలించబోయే అంశం ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు యూకేకి వెళ్తున్నారు.
యూకేలో ఇండియా యూకే మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది లాంగ్ పెండింగ్ అనమాట. సో ఇది ఇది అనౌన్స్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని యొక్క ఫలితం కూడా కొన్ని స్టాక్స్ నేను లాస్ట్ వీకే చెప్పాను ఆల్రెడీ, మనం టెక్స్టైల్ స్టాక్స్ మళ్ళీ లిక్కర్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం పక్క వాటిని చూడండి. ఇవాళ కూడా ఈ అనౌన్స్మెంట్ కన్నా ముందే స్ట్రాంగ్ ఏమైనా కంపెనీస్ ఉంటే మాత్రం ఎంటర్ అవుతే ఎవరైతే షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకొని లాభపడాలనుకుంటున్నారో వీటిల్లో మాత్రం మంచి లాభాలు రావచ్చు ఈ రెండు సెక్టర్లోని స్టాక్స్. మళ్ళీ దృష్టి పెట్టాల్సిన కొన్ని సెక్టర్లు ఉన్నాయి ఈ వారం కమింగ్ వీక్. అందులో ఐటీ సెక్టర్ ఒకటి, కొన్ని ఇన్ఫోసిస్ రాబోతుంది కాబట్టి కొంచెం చూడొచ్చు. ఇందులో కొన్ని కంపెనీస్ మళ్ళీ బలమైన గైడెన్స్ ఏమైనా ఇస్తే మాత్రం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సెక్టర్ ఒకటి. అట్లాగే మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ చెప్పినట్టు రెండు పెద్ద బ్యాంక్స్ మళ్ళీ ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి కాబట్టి ఈ వారం మాత్రం కొంచెం మెరుగైన ఫలితాలు ఈ రెండు సెక్టర్లోని ఇండెక్స్లు మాత్రం స్టాక్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఫార్మా హెల్త్ కేర్ ఇప్పుడు మన డాక్టర్ రెడ్డిస్ రాబోతూ ఉంది. వాటి రిజల్ట్ని బట్టి కూడా మనకి గైడెన్స్ దొరకబోతుంది ఫార్మా సెక్టర్కి. ఇది యూజువల్లీ డిఫెన్సివ్ సెక్టర్. అయితే ఈ టైంలో ఇట్లాంటి ఏమైనా అన్సర్టైన్ మూవీస్ ఉన్నప్పుడు మాత్రం ఇది చాలామంది ఎంటర్ అవుతూ ఉంటారు ఇన్వెస్టర్స్. ఇందులో కంటిన్యూ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ మల్టిపుల్ వీక్స్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ వారం కూడా కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే అర్బన్ డిమాండ్ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఎవరైతే ఇన్ని రోజులు ఆగుతూ ఉన్నారో ఇల్లు కొనాలి, కొత్త ఇల్లు అనే కళను చేసుకునే వాళ్ళు సాకారం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు యూజువల్లీ పర్చేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ఇది గుడ్ టైం టు ఎంటర్. ఇంకా ఈవెన్ తో మంచి ప్రైజింగ్, మంచి వాల్యుయేషన్స్ హయ్యర్ ఉన్నా కానీ కమింగ్ మంత్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ స్టాక్స్ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ టైం టు మంచి స్టాక్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాటి ఎంటర్ అయ్యే టైం అనమాట ఇది. ఇవి కొన్ని సెక్టర్స్ అండి. ఓకే, ఇక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, అలాగే వారికి మీ సలహా ఏంటి? కొన్ని నిర్దిష్ట స్టాక్లను పరిశీలించమని సూచిస్తారా అనిల్ గారు? తప్పకుండా. సో ఫస్ట్ ప్రస్తుత మార్కెట్ వాతావరణం మాత్రం కొంచెం సవాల్తో కూడుకున్నదే, అంత స్మూత్ మార్కెట్ ఏం కాదు. కానీ అయినప్పటికీ కూడా కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. నేను ఇవాళ ఒక ఫ్యూ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. రాకేష్ జుంజున్వాలా ఎవరైతే ఉన్నారు వారి స్టేట్మెంట్స్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా బీ బోల్డ్, అండ్ ఎప్పుడైనా సరే ఒక స్టాక్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలంటే అది పాపులర్ లేని టైంలో ఎంటర్ అవ్వాలి. అది యూజువల్లీ అట్లాంటి టైం. దానివల్ల ఏంటంటే మనకు మంచి ఫలితాలు రావచ్చు. పాపులర్గా ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది బయ్యర్స్ ఉంటారు, ప్రైస్ డిస్కవరీ అనేది కష్టము, యూజువల్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందుకే ధైర్యం చేసి ఎవరైతే పాపులర్ లేని స్టాక్ని స్ట్రాంగ్ నమ్మకంతో మంచి ఫండమెంటల్స్ అన్నీ ఉన్నాయి బట్ పాపులర్ కాని స్టాక్ను కూడా కొని లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉందని ఆయన చెప్పారు. అలాగే మీకు ఏదైనా కన్విక్షన్, ఏదైనా సెక్టర్ కానీ ఏదైనా స్టాక్ కానీ కన్విక్షన్ గట్టిగా ఉందంటే సో ఆ కన్విక్షన్ని నమ్మి కొంచెం అలొకేషన్ ఎక్కువ చేసి, కొంచెం కావాలంటే కాన్సన్ట్రేషన్ పెంచి కూడా ఒక స్టాక్ కానీ ఒక సెక్టర్లో ధైర్యంగా ఎంటర్ అయితే యూజువల్లీ ఏమవుతుందంటే యూ గెట్ మంచి రైట్ ఆపర్చునిటీ వస్తుంది, పెద్ద సైజు లాభాలు రావచ్చు అనేది ఇంకొకటి. అండ్ లాస్ట్ పాయింట్ ఇంకొక ఆయన చెప్పేది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్కి రెండే ఎండ్ రిజల్ట్స్ ఉండాలి. ఒకటి మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ మినిమం లాసెస్. అంటే దీనిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా మన ట్రేడ్ సెటప్ ఎట్లా ఉండాలంటే రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కూడా మంచి ప్రాపర్ స్టాప్ లాసులతో దిగితే ఏంటంటే మీరు ఎక్కువగా నష్టపోరు. ఈ 3 లెసన్స్ ఈ వారం నేర్చుకోండి. అండ్ కొన్ని నిర్దిష్టమైన స్టాక్స్ చూద్దాం. అంటే ఈ వారం మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్న స్టాక్స్. ఒకటి నెస్లే ఇండియా. ఇది కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యే సంకేతాలు కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో బయ్యర్స్ చాలామంది ఆసక్తి కూడా పెరిగింది. సో ఇది ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా దీర్ఘకాలికంగా బలమైన ట్రెండ్ ఉంది. అండ్ సైమిల్టేనియస్లీ ఏంటంటే రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఇది ఈ వారం కంపల్సరీ, అంటే ఎవరికైతే షార్ట్ మూమెంటం కావాలో వాళ్ళందరికీ కూడా ఇది మంచి స్టాక్. అట్లాగే ఇండాల్కో ఇండస్ట్రీస్ కూడా మంచిగా పుంజుకుంది, మంచి సానుకూలమైన ట్రెండ్ కనబడుతూ ఉంది. ఇంకొకటి సుజలాన్ ఆర్డర్ బుక్ చాలా పెరిగింది అండ్ రెన్యూబుల్ సెక్టర్ స్టాక్ ఇది. సైమిల్టేనియస్లీ గ్లెన్మార్క్ ఫార్మా మనం చూసాము, ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ ఉంది. రీసెంట్గా
అది అమ్మేసింది ఒక ప్రోడక్ట్ని. సో ఇవి దీంతో పాటు ఒక 2-3 కీ స్టాక్స్, ఏబీబీ ఇండియా ఒకటి, రియల్ ఎస్టేట్లో ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇవి మంచి స్టాక్స్. ఓకే, ఇక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు బిజినెస్ బస్ షోకి వచ్చి గత వారం మార్కెట్ విశ్లేషణ, అలాగే నేటి మరియు రాబోయే వారం అంచనాలు, వారాంతంలో ప్రకటించిన కీలక ఫలితాలు మరియు పెట్టుబడిదారులకు విలువైన సలహాలను అందించినందుకు బీఆర్కే న్యూస్ తరపున థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్గా చూసారు కదండి, ఇది వాల్టీ బీఆర్కే బిజినెస్ బజ్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.